ఇవాళ ముఖ్యమంత్రిగా మీ దగ్గరకు నిలబెట్టడానికి వచ్చినటువంటి సందర్భంలో సభ ప్రారంభించుకుంటాం. సమయం తక్కువ ఉంది కాబట్టి నేను స్థానిక శాసనసభ్యుడు ఎడమ బుజ్జు గారిని 3 నిమిషాలు మాట్లాడుతున్నా కోరుతా ఉన్నాను. ఈరోజు తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ అన్న గారు మరి మన ప్రాంతంలో రావడం నిజంగా మేమంతా అదృష్టవంతులమన్నా. ఎందుకంటే ఆ రోజుల్లో మరి మీ పిసిసి అధ్యక్షుడి హోదాలో మరి ఈ ప్రాంతానికి వచ్చారు. మరి ఈరోజు ముఖ్యమంత్రిగా మా ప్రాంతానికి రావడం చాలా శుభపరిణామం. మరి కెస్లాపూర్లో దర్శనం చేసుకొని ఇప్పుడే ఇక్కడ రావడం అనేది జరిగింది. కొంత ఆలస్యమైన మరి చాలా మంది కార్యకర్తలు కూడా వస్తూనే ఉన్నారు. మరి ఈ కార్యక్రమానికి ఇన్ఛార్జ్ మంత్రివర్యులు సీతక్క గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, అదేవిధంగా మంత్రులు శ్రీధరబాబు గారు, కొండ సురేఖ గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, అదేవిధంగా వెంకటరెడ్డి కొమ్మటిరెడ్డి గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అన్న, ఈ ప్రాంతంలో మరి చాలా రకాలుగా సమస్యలు ఉన్నాయి. మరి ఈ ప్రాంతంలో అత్యంత వెనుకబడిన జిల్లా. మరి చాలా మంది మరి ముఖ్యమంత్రులు ఈ ప్రాంతాన్ని గురించి మాట్లాడుతూ పోయారు. వెనుకబడిన జిల్లా, ఆదివాసుల జిల్లా. ఈ ప్రాంతం అందు కూడా విద్య, వైద్య, వ్యవసాయ పరంగా వెనుకబడిన జిల్లాని చాలా రకాలుగా మాట్లాడారు. కానీ ఈ ప్రాంతానికి కనీసం కన్నెత్తి కూడా ఈ ప్రాంతానికి కూడా చూడని ముఖ్యమంత్రులు గతంలో మేము చూసాం. కానీ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత వెంటనే మొట్టమొదటిసారిగా మా ప్రాంతంలో మరి ఈ ప్రాంతంలో బహిరంగ సభ ఏర్పాటు చేయడం చాలా సుపరిణామం. తప్పకుండా మేమైతే అనుకుంటున్నాం ఈ యొక్క పిలుపు రేపు రాహుల్ గాంధీకి గెలుపుకు ఒక నాందిగా కాబోతుందని ఈ సందర్భంగా నేనైతే విజ్ఞప్తి చేస్తున్నాను. అన్న, ఈ ప్రాంతంలో విద్యాపరంగా ఆ రోజుల్లో గౌరవ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి వారిలో కేసీఆర్ గారు జోడేగా ప్రాంతంలో వచ్చి ఈ ప్రాంతాల్లో విద్యాపరంగా అన్ని రకాల డెవలప్మెంట్ చేస్తామన్నారు. మరి గిరిజన విద్యాలయాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. కానీ ఈ ప్రాంతంలో ఇలాంటి విశ్వవిద్యాలయాలు లేవు. మరి నిజామాబాద్లో విశ్వవిద్యాలయం ఉంది, అదేవిధంగా కరీంనగర్లో విశ్వవిద్యాలయం ఉంది. కానీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎలాంటి విశ్వవిద్యాలయాలు లేవు. కాబట్టి ఈ ప్రాంతంలో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని, నర్సింగ్ కళాలయం ఏర్పాటు చేయాలని, హార్టికల్చర్ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని మేము స్పెషల్గా విజ్ఞప్తి చేస్తున్నామన్నా. ఎందుకంటే ఆ రోజుల్లో నేను విద్యార్థి సంఘ నాయకులుగా మరి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా బస్సు యాత్ర కార్యక్రమం చేపట్టడం అనేది జరిగింది. గతంలో మీరు కాగజ్ నగర్ వస్తే ఆ రోజుల్లో మీకు కూడా అప్లికేషన్ ఇవ్వడం అనేది జరిగింది గిరిజన ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయాలని. దాంతోపాటు అన్న, అదేవిధంగా ఈ ప్రాంతంలో అతి ముఖ్యమైన సమస్యలు నా నియోజకవర్గంలో అయితే మరి ఆ ప్రాంతంలో మన సదరమట్ కెనాల్, అదేవిధంగా ఆ రోజులు కేసీఆర్ మాట ఇచ్చారు, మరి మాటను తప్పారు. అదేవిధంగా కడెం ప్రాజెక్టు మీ అందరికీ తెలుసు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా కడెం ప్రాజెక్ట్ అంటే 2 సార్లు దిగడానికి అయింది. కనీసం దానికి గ్రీజు కూడా డబ్బులు పెట్టకుండా కనీసం దాని యొక్క మరమ్మతులు కూడా చేయలే. మరి కడెం ప్రాజెక్టు విషయంలో మరి మీరు ఆల్రెడీ 5 కోట్ల చిల్లర డబ్బులు ఆల్రెడీ రిలీజ్ చేసినట్టు మొన్ననే జియో చూసామన్నా. మీకు 2 చేతులెట్టి దండం పెడుతున్నాం. ఎందుకంటే ఎవరు కూడా కడెం ప్రాజెక్ట్ ఆనాడు కాంగ్రెస్ పార్టీ కడితే ఈ రోజు వరకు కూడా దాన్ని కూడా పట్టించుకోలేదు. మళ్ళీ దాని యొక్క మరమ్మతుల కోసం మీరు డబ్బులు వేయించడం అనేది జరిగింది. అదేవిధంగా ఈ ప్రాంతంలో వైద్యపరంగా మరి హాస్పిటల్, మదర్ చైల్డ్ హాస్పిటల్ ఆ రోజులు ఇక్కడ ఏర్పాటు చేస్తే మరి ఆనాటి వైద్య శాఖ మంత్రి ఆ హాస్పిటల్ కూడా రద్దు చేసి మరి వాళ్ళ నియోజకవర్గానికి తీసుకెళ్లడం అనేది జరిగింది. కాబట్టి ఈ ప్రాంతంలో మళ్ళీ మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్ ని ఈ ప్రాంతంలో నెలకొల్పాలి. అదేవిధంగా టీ హబ్ ఆల్రెడీ ఇనాగ్రేషన్ ఉండే, మరి దానికి ప్రారంభించలేదు, అది కూడా పూర్తయింది. అదేవిధంగా ఆదిలాబాద్ కేంద్రంలో మరి 100 కోట్లు కేటాయించి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కట్టారు. కానీ ఈ రోజు వరకు కూడా దాని యొక్క స్టాఫ్ ని నియమించలేదు. ఇమీడియట్లీ నియమించాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ ప్రాంతంలో అదేవిధంగా 370 బాధితులు చాలా మంది మిమ్మల్ని కలవడానికి ఎక్కడికి వచ్చారు, కానీ కలిసే అవకాశం లేకుండా పోయింది. కాబట్టి 370 బాధితులు డైలీ సీతక్క గారికి కావచ్చు, నాకు కావచ్చు, డైలీ వాళ్ళ యొక్క అప్లికేషన్ పెడుతూ మా చుట్టూ తిరుగుతున్నారు. తప్పకుండా 370 జీవని తప్పకుండా చేయాలని కోరుకుంటూ, మరి ఆనాడు కాంగ్రెస్ హయాంలోని ఈ ప్రాంతంలో ఐటీఐలు ఏర్పాటైనాయి. మరి ఐటీఐలకి ఇప్పటి వరకు కూడా దాని నియామకాలు చేపట్టలే, ఏజెన్సీ డిహెచ్ నియమించలే. అదేవిధంగా మేము కోరుకుంటున్నామన్నా, ఐటీఐలో గతంలో ఒక 56 శాఖలు ఉంటుండే, ఆ శాఖలని కూడా పూర్తి స్థాయిలో పులిపించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. మా ప్రాంతానికి విద్య, వైద్య, వ్యవసాయ పరంగా అన్ని రకాలుగా డెవలప్మెంట్ చేస్తారని, అదేవిధంగా చాలా మారుమూల గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేవు.
తప్పకుండా ప్రతి మారుమూల గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలి. అదేవిధంగా పోడు భూముల సమస్య తీవ్రంగా ఉందన్న, ఎందుకంటే ఈ ప్రాంతంలో చాలా మంది పోడు వ్యవసాయం చేసే రైతులు ఉన్నారు. ఆ రోజుల్లో చాలా మంది పారిశ్రామికులు కొట్టడం జరిగింది. అదేవిధంగా రినివల్ కూడా రోడ్లు కూడా చేయనటువంటి పరిస్థితి మా ప్రాంతంలో ఉంది. టైగర్ జోన్ పేరు మీద చాలా గ్రామాల్లో ఇల్లు కూడా సీసీటీవీ ద్వారా సంవత్సరాన్ని ఇల్లులు కట్టనిస్తలేరు, రోడ్లు వేయనిస్తారు. కాబట్టి రోడ్డు విద్యా పరంగా అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకున్నాను. జై కాంగ్రెస్, జై భారత్. మంచిర్యాల శాసనసభ్యులు పెద్దలు ప్రేమ్సాగర్ రావు గారు, ఎవరు పేరు తీసుకోకుండా దయచేసి సభకు నమస్కారం పెట్టి ఈరోజు సభాధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ గారు, అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన ముఖ్యమంత్రి గారు, దాదాపు 2 సంవత్సరాల కింద ఆగస్టు 9, 2021 నాడు ఇదే ఇంద్రవెల్లిలో భారీ పిసిసి అధ్యక్షులు అయిన తర్వాత భారీ సభ నిర్వహించి ఆ సభ ద్వారా రాష్ట్రం మొత్తం కాంగ్రెస్ పార్టీ కానీ రాష్ట్ర ప్రజానికానికి ఒక సందేశం పంపించడం జరిగింది. ఆ సందేశం కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ నొడగొట్టే పార్టీ కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని ఆ రోజు సందేశం పంపి ఈరోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ మొట్టమొదటి బహిరంగ సభ ఇంద్రవెల్లి ద్వారా శంకరామం పూరిస్తున్న ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. దాంతోపాటు ముఖ్యమంత్రి వర్యులకు ఒకటే మీ ఆధీనం చేసినాం. మంత్రాల సభలు కూడా చేయడం జరిగింది. ఆ రోజు ఒకటే మాట చెప్పడం జరిగింది, ఆదిలాబాద్ జిల్లా ఆదివాసుల జిల్లా, అమాయకుల జిల్లా, అడవుల జిల్లా, ఈ జిల్లాకు ఆధీనం వెనుకబడిందామని చెప్పడం జరిగింది. 20% బడ్జెట్ల రాష్ట్ర బడ్జెట్ల మాకు గచ్చే 5 సంవత్సరాలు కేటాయిస్తే తప్పకుండా ఈ జిల్లా కూడా మిగతా జిల్లాలతో పాటు సమానంగా వచ్చే అవకాశం ఉందని చెప్పడం జరిగింది. ఆ దినం వేదిక మీద ఇంద్రవెల్లి వేదికమే కానీ మంత్రాల వేదిక కానీ ఆ దినం మీరందరూ మాట ఇచ్చిండ్రు. తప్పకుండా ఈ అందరికీ కోరేది ఒక్కటే, ఆ మాటలను పెట్టుకొని